గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మార్నింగ్ నేను మటింకాయ తాలింపు చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ముందుగా మటింకాయ నీట్గా ఒలుచుకొని వాష్ చేసి దానికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెడుతున్నాను. తర్వాత కుక్కర్ మూత తీసి వాటిని సపరేట్గా తీసాను. ఇప్పుడు పోపుకొచ్చి ఎర్రగడ్డ కోసుకుంటున్నాను. ఎర్రగడ్డ, ఆనియన్స్ కోసుకున్నాను. ఇప్పుడు పెను పెట్టి అందులో ఆయిల్ కొద్దిగా వేసి ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన మటింకాయలు ఉన్నాయి కదా, వాటిలోని వాటర్ అంతా పక్కకు తీసేసి ఇందులో వేస్తున్నాను. బాగా గరిటెతో కలపెట్టి కొంచెం ఒక 2 మినిట్స్ అలాగే పెట్టాను. ఇప్పుడు శనగింజల పొడిని అందులో వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి శనగింజల పొడితో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఫిష్ కర్రీ చేయబోతున్నాను నా స్టైల్లో. మీరు కూడా ఒకసారి చూడండి. దానికి ముందుగా ఆనియన్స్, తెల్లగడ్డ, అల్లము కట్ చేసి పెట్టుకోవాలి. టమోటా కూడా, టమోటా కొంచెం ఎక్కువ వేయాలి ఫిష్ కర్రీకి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా శనగింజలు, తెల్లగడ్డ, అల్లం, ఎర్రగడ్డ, టమోటాలు వేసి కొద్దిగా వాటర్ వేసి రుచికి తగ్గట్టు ఉప్పు, చెక్క, లవంగాలు కూడా మిక్సీ పట్టేస్తున్నాను. కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అందులో పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి వేసుకోండి. అది కూడా ఒకసారి ఒక రౌండ్ వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని కడాయి పెట్టి కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత కరివేపాకు, కట్ చేసుకున్న టమోటా పీసెస్ వేయాలి. ఇవి కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఆల్రెడీ మనము మిక్సీ పట్టుకున్నాం కదా, అది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అది ఒక 10 మినిట్స్ బాగా ఉడకాలి. అందులో ఉన్న ఆయిల్ ఇలా పైకి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పటికి బాగా ఉడికినట్లు. ఇప్పుడు చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి 1/2 అవర్ ముందుగానే. అప్పుడు ఇదిగోండి చూడండి, అదే చింతపండు పులుసు చేపల కూరకు అదే రుచిని తెచ్చేది. కొంచెం చింతపండు, ఆనియన్స్, టమోటా కొంచెం ఎక్కువ వేసుకోవాలి చేపల పులుసుకి. అది 2 రోజులైనా చెడిపోకుండా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసి అది కొంచెం కొత్తిమీర వేసాను. ఇప్పుడు కొద్దిగా మెంతిపొడి వేస్తున్నాను. మెంతిపొడి చేపల కూరకు చాలా రుచిని తీసుకొని వస్తుంది. ఒక 10 మినిట్స్ ఉడకపెట్టాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన చేపలు పులుసు రెడీ. చేపలు ఇందులో వేయడం నేను చూపించలేకపోయాను. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత చేపల పులుసు బాగా చల్లారి పెట్టాలి. చేపల పులుసు చల్లారితేనే చాలా టేస్ట్ వస్తుంది.
ఇదిగో ఇప్పుడు చూడండి కొంచెం చిక్కగా తయారైంది కదా. అన్నంలోకి సంగటిలోకి చాలా బాగా ఉంటుంది. ఇది రాయలసీమ స్పెషల్ నా స్టైల్లో చేసిన చేపల పులుసు. ఇప్పుడు అన్నం చేస్తున్నాను. అన్నం ఉడికిందా లేదా చెక్ చేస్తున్నాను. అన్నం ఉడికింది. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ని అంతా గంజి అంటాం మేము. ఆ గంజిని పక్కకు ఉంచుకోవాలి. ఆ గంజి వాటర్ తాగితే కొంచెం సాల్ట్ వేసుకొని చాలా బలం వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ ఇంకిపోవడానికి ఒక 5 నిమిషాలు సిమ్లో అలాగే పెట్టాలి. ఈరోజు నేను చేసిన ఐటమ్స్ వైట్ రైస్, చేపల పులుసు, మటన్కాయ తాలింపు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.